నమస్కారం. ఈరోజు శుభదినం, నాకు చాలా సంతోషకరమైనటువంటి రోజు. ఎందుకంటే భువనం లాంటి సూపర్ గుడ్ ఆర్బి చౌదరి గారి మూవీలో నాకు పాడేటువంటి అవకాశం కలిగించినటువంటి ఆర్బి చౌదరి గారు పెద్దలు వారికి, అదే మాదిరిగా డైరెక్టర్ గారికి, అదే మాదిరిగా చరణ్ సోదరుడికి, ఇక వేదిక మీద ఉండబడినటువంటి మా మిత్రులందరూ, ముఖ్యంగా అందరు హీరోలే, ఒక పేరు చెప్పి ఇంకో పేరు చెప్పకుండా ఇంతమంది కమెడియన్ల మధ్యన నా పాటకు వాళ్ళు డ్యాన్స్ ఆడుతున్నప్పుడు నా కళ్ళతో నేను కింద ఉండి చూసుకుంటున్నప్పుడు ఆ గౌరవం, ఆ ఆనందం, ఆ సంతోషం నాకు లెక్కలేనంత అనిపించింది ఈరోజు. ఎందుకంటే నేను అంటేనే మీ అందరికీ తెలుసు, నల్గొండ బిడ్డగా, నల్గొండ గద్దరుగా ఇప్పుడు ఆంధ్ర అండ్ తెలంగాణ తెలుగు ప్రజల హృదయాంతరాలలో మొత్తం ఎక్కడ చూసినా నల్గొండ గద్దరు. ఇక్కడ 3 రంగుల జెండా కానీ, అక్కడ జెండాలు జత కట్టించడం కానీ, ముఖ్యమంత్రులకే నేను అంత పాటలు పాడినా, అంత క్రేజీ ఉన్నప్పటికీ నాకు ఎప్పుడు ఒక హెల్తీ ఉండేది. ఎప్పుడు కూడా ఒక్క సినిమాలో కూడా 20 ఏళ్ళ నుంచి పోరాడితే ఒక్క అవకాశం కూడా రాకపోయే. ఈ అవకాశం రాదు అని నా గమ్యం ఏమిటో తెలియక నేను ఆ ఎలక్షన్ పాటల్లో పాడుతున్నా. నేను ఎన్నడూ తృప్తి పడలేదు. దయచేసి సార్, మీరు ఇంత గొప్ప మనసుతోని ఈరోజు ఇంతమంది ఆ అన్నలందరి సమక్షంలో డ్యాన్స్ ఆడేటువంటి అవకాశం కలిగించినటువంటి మీ అందరికి కూడా ఎప్పుడు కూడా అన్నలు, మిమ్మల్ని కూడా మర్చిపోను. మరీ ముఖ్యంగా సోదరుడు చరణ్ అర్జున్, 20 సంవత్సరాలుగా చరణ్ నాకు సినిమా ఒక్క హిట్ కూడా రాకపోయాయంటే ఏదో ఒక రోజు నీ రోజు వస్తుందన్న అని తమ్ముడు చెప్పడం, నేను నమ్ముతూ, ఆయన మాటను నమ్ముతూ ఏదో ఒక రోజు పాడతా అనుకున్నా. కట్ చేస్తే ఈరోజు ప్రసాద్ ల్యాబ్లో ఇంత ఘనంగా మీ అందరి మీడియా మిత్రుల సమక్షంలో తమ్ముడు నేను పక్కపక్కన కూర్చొని మా ఇద్దరి పాట ఈరోజు రిలీజ్ అయ్యి మీ ముందు అవుతున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉందని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ పాట హిట్కి చరణ్ అర్జున్ చాలా బలమైన కారణం. ఎందుకంటే ఆ జానపద బాణీని తీసుకొని అంత గొప్ప ఫ్లో కూడా, ఓ యాదమ్ యాదమ్మో యాదమ్మో ఆకులో యాదమ్మో యాదమ్మ నారాని నారల్లో నారల్లో నల్లారి నారల్లినో నారల్లో ఇట్లా అనుకుంటు ఓ పిల్ల అన్నటువంటి లాస్ట్కు ఒక లైన్ కూడా ఇచ్చాడు. అంత గొప్పగా ప్రాసని రాయాలంటే ఇవాళ రచయితలు ఎవరితో కాదు. ఎందుకంటే చరణ్కున్న గొప్పతనం, చరణ్ అర్జున్కి ఏంటంటే గొప్ప రచయిత, గొప్ప గాయకుడు, మంచి సంగీత దర్శకులు. ఈ 3 కలిగినటువంటి దేవుడు కలిపిన బంధంగా నా సొంతటి తమ్ముడు కాకపోయినా అంతటి ఆనందాన్ని కలగజేస్తూ మా అన్నకు ఇంత గొప్ప అవకాశం ఇవ్వాలి అని గుండె నిండా కోరుకొని ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా తమ్ముడు చరణ్కి, మీడియా మిత్రులకి, వేదిక ముందు ఉన్నటువంటి నా అన్నతమ్ములందరికీ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. నాకు సూపర్ గుడ్ బ్యానర్తో ఒక అద్భుతమైన అనుబంధం ఉంది. ఎందుకంటే మిలుకు మిలుకు సిలక నీ మీట పెదవే కొరక డిల్లకు 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 డిల్లా డిల్లకు చెయ్యక పిల్ల. ఆ రోజు ఆ పాట రామ్ చరణ్ గారితో వచ్చిన ఆ పాట వల్ల నాకు ఇండస్ట్రీలో, అంటే అప్పుడు ఏదో చిన్న చితక సినిమాలు మ్యూజిక్ డైరెక్టర్ చేసుకుందామని నేను అలా ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఇదే ఆదిత్య మ్యూజిక్ ద్వారా వచ్చిన ఆ రచ్చలో ఆ పాట ఇప్పటికి ఈ రోజు కూడా నన్ను బతికిస్తూ ఉంది. సో తర్వాత మళ్ళీ అదే సూపర్ గుడ్లో నేను ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్గా యాదమ్మ అనే ఈ పాట మళ్ళీ అంత నాకు ఆ రోజు రచ్చలో ఆ పాట చేసినప్పుడు ఎంత హ్యాపీ వచ్చిందో. సో రామ్ చరణ్ గారు లాంటి ఒక స్టార్ లేకపోవచ్చు, కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు స్టార్ కమెడియన్స్గా ఉన్న వీళ్ళందరూ కూడా నా ఫ్రెండ్స్. అందరు నాకు బ్రేక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకునే నా ఫ్రెండ్సే వీళ్ళందరూ. సో వీళ్ళందరూ కూడా ఉండడంతో నాకు స్టార్లు ఉన్నంత ఆనందమే కలిగింది. సో థ్యాంక్ యూ సార్. సో సూపర్ గుడ్లో అంటే నాకు ఇంకా హ్యాపీ ఏంటంటే, అసలు సార్ ఎవరి స్టూడియోకైనా వెళ్ళారో లేదో తెలియదు, కానీ మణికొండలో పంచవటి కాలనీలో ఉన్న నా చిన్న స్టూడియోని వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చారు. వచ్చి స్టూడియోలో కూర్చొని నాకు చాలా అద్భుతమైన ఎనర్జీని ఇచ్చారు ఆ రోజు. సో మీకు అన్నిటికీ కలిపి థ్యాంక్ యూ సార్. బాలాచారి గారు, సో ఈరోజు నల్గొండ గద్దర్ నరసన్న 3 రంగుల జెండా అనే ఒక పాట రేవంత్ అన్నకు మేము చేయడంతో అందరు నరసన్న గురించి తెలిసింది. సో అందరికి నరసన్న ఫేమ్ అయ్యారు. కానీ ఈ పాట చేసినప్పటికీ అదంతా లేదు. కానీ ఆయన జడ్జిమెంట్ ఆ రోజు ఈ పాట గద్దర్తో పాడిస్తే, నల్గొండ గద్దర్తో పాడిస్తే బాగుంటుందని. సో నరసన్న నేను ఇద్దరం కలిసి ఉండే ఇద్దరం ఆల్మోస్ట్ ఒక ఆత్మబంధువులు లాంటి వాళ్ళమైనా నా ఇష్టం కాదు సినిమా అంటే. సో దానికి ఒక డైరెక్టర్ ఉంటారు, ప్రొడ్యూసర్ ఉంటారు, దానికి మార్కెట్ ఉంటుంది. కానీ వాళ్ళ నుంచి వాళ్ళు అడగడం, దానికి మంగ్లీ కూడా మంగ్లీ ఏ సినిమాలో నా పాట ఉన్నా కూడా అది ఏ సినిమా, అది ఏ బ్యానర్, అది హీరోలు ఎవరు ఏమీ చూడకుండా చరణ్ అర్జున్ పాట అని మా మాల్య ఫోన్ చేయగానే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి పాట పాడుతుంది.
సో ఈ సినిమాలో నరసన్నని లాంచ్ చేయడం కోసం, నరసన్నని వెండితెర మీద ఆయన గొంతుని, ఆయన గర్జనని వినిపించడం కోసం మంగ్లీ కూడా మాకు సహకరించింది. మంగ్లీ కూడా ఈ పాట పాడడం, మంగ్లీ కాంబినేషన్లో పాడడం, యాదమ్మ అనే పాటకి అంటే ఆల్మోస్ట్ స్టార్స్, అంత స్టార్సే, సింగర్లు ఇద్దరు స్టార్సే ఉన్నారు. సో దానికి నటించిన వాళ్ళంతా స్టార్సే ఉన్నారు. సూపర్ గుడ్ ఫిలిం బ్యానర్కి మించిన ఇంకా స్టార్ మనకేముండదు. సో తప్పకుండా ఇది ఆ రోజు డిల్లక్ పాట ఎంత అయితే నాకు పేరు తీసుకొచ్చిందో అంతకు మించి పేరు తెస్తుందని చెప్పి నాకు నమ్మకం, గట్టి నమ్మకం ఉంది. అలాగే వేద గారు, సో నాకు సొంత బ్రదర్ లాగా ఎప్పటికెప్పుడు సూపర్ గుడ్లో నా సినిమాలు ఇంకా కంటిన్యూగా ఉండాలి, చరణే మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి, ఇక్కడ అతనే ఎప్పటికి ఉండాలని చెప్పి ఒక బలంగా ఉంటాడు. సో అంజన్ కుమార్ గారు, అక్కడ అప్పారావు గారు, అందరు కూడా ఒక ఫ్యామిలీ లాగా. బాలాజీ, డిఎస్ఆర్ బాలాజీ, సో మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్. అంటే ఆ సమయంలో నేను కొంచెం బిజీ ఉన్నాను, చెన్నైలో ఉండడం వల్ల కుదరలేదు. సో నువ్వు చేసినా నేను చేసినట్టే, ఎందుకంటే మనందరం ఒక్కటే. సో అందరికీ థ్యాంక్ యూ. కొరియోగ్రాఫర్ శ్యామ్ గారు కూడా చాలా అద్భుతంగా చేశారు. నాకు కొరియోగ్రాఫర్లతో చాలా అనుబంధం ఉంటుంది, ఎందుకంటే ఆ రోజు స్టైల్ సినిమా, డాన్స్ సినిమాలో కూడా లారెన్స్ గారితో నాకున్న ప్రయాణం వల్లనే, ఆయన నన్ను ఎంకరేజ్ చేయడం వల్ల నేను కమర్షియల్ పాటలు ఎలా చేయాలో నాకు అప్పుడు తెలిసింది. ఇంత అందంగా ఉన్నావే ఎవరైనా నువ్వు కావచ్చు. సో అలాగే ఇప్పుడు ఏ కొరియోగ్రాఫర్తో అయినా అనుబంధం, ఇప్పుడు భాను మాస్టర్ అయినా ఎవరైనా, ప్రతి ఒక్కరు నేను నా సినిమాలో పాటలు చేసే ప్రతి కొరియోగ్రాఫర్ వెంటనే పాట వినగానే నాకు కాల్ చేస్తారు. అలాగే శ్యామ్ గారు కూడా స్టూడియోకి వచ్చి మరి ఇంత అద్భుతమైన పాట నాకు కొరియోగ్రాఫర్గా బ్రేక్ వస్తుంది యాదమ్మ పాట అని చెప్పారు. అలాగే ఈ పాటకు పనిచేసిన నా టెక్నీషియన్స్, నా టీమ్ మ్యూజిషియన్స్, మిక్సింగ్ చేసిన ఇంజనీర్స్తో సహా, కోరస్ పార్ట్నర్స్ సహా అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. మీడియా మీరందరూ మమ్మల్ని ఈరోజు బ్రేక్ వచ్చినా రాకపోయినా కష్టపడి ఇక్కడ దాకా మేము నిలబడ్డామంటే మీరందరూ ఇచ్చిన సహకారమే. ముఖ్యంగా ఆదిత్య మ్యూజిక్కి నేను థ్యాంక్స్ చెప్పాలి. నేను ఏ సినిమా చేసినా సరే, అది చిన్న సినిమానా పెద్ద సినిమానా ఏ రేంజ్ సినిమా ఏమీ చూడరు, చరణ్ మ్యూజికా ఓకే అని చెప్పి మా మాధవ్ అన్న కానీ, మా నిరంజన్ అన్న కానీ. సో ఈరోజు వాళ్ళిద్దరి చేతుల మించిన ఈ పాట కూడా రిలీజ్ అవ్వడం అనేది ఇంకా నాకు చాలా సంతోషంగా ఉందన్న. సో మీ సహకారం, మీ ప్రేమ తప్పకుండా, మీరు ఎప్పుడు అంటుంటారు నువ్వు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కావాలి, పెద్ద సినిమాలకు చేయాలి అని చెప్పి మీ కోరిక ఉంటుంది. మీ సహకారం, మీ ప్రేమ తప్పకుండా ఫలించబోతుంది. అతి త్వరలో మీరు ఇంకా ఆనందంగా నా ఆడియోని రిలీజ్ చేస్తారు. థ్యాంక్ యూ. అందరూ యాదమ్మ పాటని ఒక భక్తి, అందరు ఇంకా యాదమ్మ మాయలో మునిగిపోతారని నాకు మనస్ఫూర్తిగా ఎందుకో బలంగా అనిపిస్తూ ఉంది. రేపటి నుంచి యాదమ్మ రీల్స్ కానీ షార్ట్స్ కానీ మనం చూడబోతున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు నేను ఎప్పుడు నరసన్న గురించి నేను ఎప్పుడు చెప్పేవాడిని, మీరు పాత వీడియోలు ఏమన్నా వెతికి చూడండి, 5-6 ఏళ్ళు 10 ఏళ్ళ క్రితం కూడా. అన్న నీది నార్మల్గా చిన్న చితక వాయిస్ కాదే, శంకర్ మహాదేవన్ లాగానో, సుఖ్వీందర్ సింగ్ లాగానో, కైలాష్ ఖేర్ లాగానో ఒక స్థాయిలో ఉండే వాయిస్ అన్న. ఎప్పుడు అన్న డౌన్ అయినప్పుడల్లా నేను చెప్పేది, అన్న నీకు ఒక రోజు వస్తుంది తప్పకుండా, నీ గురించి ఈ రాష్ట్రంలో ప్రజలందరినీ అంటపడతారన్న అని చెప్పాను. సో అది ఈరోజు 3 రంగుల జెండా, అక్కడ జగనన్న జెండా, వీటి తర్వాత అస్సలైన యాదమ్మ. ఇప్పుడు యాదమ్మ తర్వాత వేరే కథ ఉంటుంది నీది. సో ఆ నల్గొండ గద్దర్ అనే పేరుని, గద్దరన్న పోయిన తర్వాత ఇప్పటిదాకా నువ్వు బయట ప్రైవేట్ సాంగ్లతో ఉన్నావేమో, ఈరోజు మా సినిమా ఇండస్ట్రీకి వచ్చినావు కదా. సో ఇప్పుడు చూడు సినిమా ఆశీర్వాదం ఎలా ఉంటుందో. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది నరసన్న విజయం కాదు, ఇది నా విజయం. నరసన్న గాయకుడిగా గొప్పవాడు కావడం కూడా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నాకు 20 సంవత్సరాల క్రితము చౌదరి గారు ఛాన్స్ ఇచ్చారు. అప్పుడు విద్యార్థి చేశాను వాళ్ళ అబ్బాయితో. అది బాగుంది సినిమా. అది 20 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఛాన్స్ ఇవ్వడం నా జీవితంలో నేను మరవలేను. ఆయన థ్యాంక్స్. అది నా జీవితంలో ఎక్కువ పలికిన వర్డ్ వచ్చేసి అమ్మ అని ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ చౌదరి గారిని అన్నిసార్లు పలికుంటాను. ఆయన ఎప్పుడూ మరవలేను. అదేవిధంగా సప్తగిరి గారు, శకలక శంకర్, తాగోతు రమేష్ గారు, ధనరాజు గారు, మిత్రసతి గారు చాలా కోఆపరేట్ చేశారు. వాళ్ళు చేయడం వల్ల ఇంత తొందరగా ఫినిష్ అయింది. అదేవిధంగా చరణ్ అర్జున్ గారు, మన చరణ్ అర్జున్ మ్యూజిక్ 3 సాంగ్లు సూపర్ సాంగ్స్ ఇచ్చారు. యాదమ్మ సాంగ్, నల్గొండ గద్దర్ గారు మంగిలి పాడారు, చాలా బాగుంది. అదేవిధంగా ఇంకొక సాంగ్ ఉంటుంది, అది షాండీలే పాడారు. ఇంకోటి తాగోతు సాంగ్. 3 సాంగ్స్ సూపర్ హిట్ సార్, మంచి సాంగ్స్. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి మన డిఎస్ఆర్ గారు చేశారు. యాక్చువల్ ఆయన చాలా బిజీగా ఉండడం వల్ల ఆయన పర్మిషన్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆయనతో చేయించాము. ఆయన చాలా బిజీగా ఉండడం వల్ల దాని గురించి సారీ సార్, ఏమనుకోవద్దు, మీరు చెప్పడం వల్ల నేను చేశాము. అదేవిధంగా మన అజయ్ గారు, బాహుబలి ప్రభాకర్ గారు, గెటప్ సీన్ గారు,
అందరూ కోఆపరేట్ చేశారు. మన శ్రవణ్ గారు, నాగమహేష్ గారు, మణిచందన, పాప అందరూ బాగా కోఆపరేట్ చాలా బాగా యాక్టింగ్ చేశారు. అదేవిధంగా కెమెరామెన్ మురళీమోహన్ రెడ్డి గారు, ఆయన అలా షార్ట్ పెట్టేమో వెంటనే షార్ట్ రెడీ అంటూ ఉంటారు. చాలా కోఆపరేట్ చేశారు. మా మ్యూజిక్ డైరెక్టర్ అదే మన డ్యాన్స్ మాస్టర్లు శ్యామ్ కానీ, బాలకృష్ణ కానీ, ఆర్ట్ డైరెక్టర్లు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అందరూ చాలా బాగా కోఆపరేట్ చేయడం వల్ల ఇది జరిగింది. ఒక్కరు చేసే పని కాదు ఇది యాక్చువల్లీ. అలాగే అందరూ నా టీం కూడా, డైరెక్షన్ టీం కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు. ఐ థ్యాంక్ ఆర్బి చౌదరి గారు. అండ్ ఆయన ప్రొడక్షన్లో చేయడం అంటే మాకు చాలా అదృష్టం. సో యాక్టర్లు అని చెప్పుకోవడానికి ఆయన ఒక్క ప్రొడక్షన్లో చేస్తే చాలు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వేదికను అలంకరించిన పెద్ద 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 పెద్దలందరికీ నమస్కారం. అండ్ మీడియా మిత్రులకి నమస్కారం. యాంకర్ అమ్మ నీకు కూడా. సో చాలా ఎంజాయ్ చేసాం ఈ మూవీ యాక్ట్ చేస్తూ కూడా. అందరం వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. అండ్ మూవీ చేస్తున్నట్టు అనిపించలేదు. ఒక ఇంట్లో ఒక కజిన్స్తో ఏదో ఆడుతూ పాడుతూ చేస్తున్నట్టుంది. అండ్ మా డైరెక్టర్ గారు కూడా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ మా ఫైట్ మాస్టర్ గారు కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. తాళ్ళు వేసి గోడలు వేసి కొట్టేశారు. రోప్ అది పెట్టుకుంటుంటే నాకు భయం వేసేది, మధ్యలో తెగిపోద్దామన్న వెయిట్కని. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయండి. అండ్ అమేజింగ్ సింగింగ్ సార్. మీ వాయిస్ నెక్స్ట్ లెవెల్ ఉంది. హ్యాట్స్ ఆఫ్. మా వాయిస్ మొన్న డబ్బింగ్లో అరవడం వల్ల గట్టిగా పోయింది. సో గుడ్ లక్ అండి. చాలా చాలా పెద్ద పెద్ద హిట్ అవ్వాలి ఇది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్. ఏ నుంచి మొదలు పెట్టాలో తెలియదు కానీ ముందుగా ఆ తెప్ప గుర్తులు చూస్తే చిన్నగున్నప్పుడు టాకీస్లకు పోతే ఓ పెద్ద సినిమా ఫస్ట్ ఎస్జీ అనబడంగానే సూపర్ గుడ్ 2 తెప్పలు 2 పిట్టలు ఎగిరిపోతూ ఉంటాయి. అది పెద్ద బ్రాండ్. ఒక యానిమేషన్ వస్తుంది, అది చూడంగానే ఒక జెమినీ లోగో లాగా, ఉషా కిరణ్ మూవీస్ అట్లా ఒక లోగో కొన్ని మైండ్లో ఫిక్స్ అయిపోయినాయి. అసలు ఆ గేటు కూడా దాటనీయకపోతుండ్రే. ఒక ఫోటో ఇద్దామంటే గేటు కూడా దాటకపోతుండే. ఇప్పుడు గేట్ లోపలికి వెళ్ళి భవనంలో యాక్ట్ చేసినాం. వాళ్ళ భవనంలోకి అవకాశం ఇచ్చిండ్రు. బాలాచారి గారు ఎప్పటి నుంచి అనుకుంటారు ఆయన 2004 ఎక్కడ, 2024 ఎక్కడ, 20 ఏండ్ల గ్యాప్లా దాన్ని మంచిగా కషాయం లెక్క మరిగించి మరి తీసుకొచ్చారు. ఆర్బి చౌదరి గారికి నిజంగా ఎట్లా థ్యాంక్స్ చెప్పాలో తెలియదు. అంటే మేము ఉన్నామని సార్కు తెలుసో లేదో మొత్తం చారి గారికి అప్పగించారు. చారి గారు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయదు సార్ అంటే వినలేదు, మీరు చేశారు. ఎన్నిసార్లు అడిగినా ఓపికతోని సమాధానం చెప్తుండే. అదేందో చిన్న ఆర్టిస్టుకు కూడా కథ చెప్పనికే ట్రై చేస్తాడు. ఎంత ఓపిక సార్ మీకు నిజంగా. అంటే అంత పెద్ద ఆయన ఉండే ఒక రజనీకాంత్ లాగానే అనుకుంటా నేను. ఎప్పుడు వయసుతో సంబంధం లేదు సినిమాల్లో, ఏ వయసులో అయినా బ్రేక్ రావచ్చు. అందుకే ఆర్టిస్ట్ గొప్ప వరం. ఎవడు వెలివేసినా ఏం చేసినా సమాజం చీదరించుకున్నా కానీ ఒక సినిమా అనేది నిజంగా ప్రతి ఓడికి ఆశ్రయం ఇస్తుంది. అది చాలా గొప్ప విషయం. బయట ఏనన్నా పెద్ద వీళ్ళు లంగరా అన్న కూడా మళ్ళీ సినిమాల్లో కనిపిస్తాడు. పెద్ద తిరిగిపోతురా అన్న సినిమాల్లో చూస్తారు. వాడికి పెద్ద ఫాలోయింగ్ ఉంటుంది. అంత పెద్ద ఆశ్రయం ఇచ్చేది సినిమా. సినిమాల్లో అన్ని రకాల క్యారెక్టర్లు చేయొచ్చు. అందుకే సినిమా మాకు ఇలా ఫుడ్ పెడుతుంది. టీవీ నుంచి వచ్చినా కూడా సినిమానే ఆశయం లెక్కుండే. అసొంటిది ఈ సినిమా హిట్ తర్వాత సంగతి. కానీ మేము కలిసి చేసిన ఆ మెమరీస్ ఉన్నాయి కదా, అవి ఎప్పటికీ మరవలేమన్నమాట. కో డైరెక్టర్ వస్తుండే మేము ఏంటంటే బాడీ లాంగ్వేజ్లు అబ్జర్వ్ చేస్తాం. సత్య గారు ఇప్పుడు మీకు లేదంటే మీకు డైలాగ్ శంకర్ గారికి ఉంది ఇప్పుడు అని ఒక చేతిలో పెన్ను పట్టుకొని కళ్ళల్లో ఒడిస్తేటే చెప్తాడు. మీకు లేదు సార్ ఇప్పుడు మీ డైలాగ్ ఏంటంటే, సార్ మీరు పెన్ను చూసుకోండి సార్ కళ్ళు పోతాయి అంటే. కళ్ళతోని చాలా పని ఉంది ఈ సినిమాలో. మాకు తాళ్ళు కట్టేసి పెట్టిండ్రు కానీ ఈ కళ్ళే చెప్తాయి ఈ సినిమాలో ఏమేమి చేస్తాయి అనేది. నిజంగా ఒట్టిగా బిత్తిరోన్లాగా ఎంటర్ అయినా కానీ చాలా అద్భుతంగా నా క్యారెక్టర్ని డిజైన్ చేశారు. థ్యాంక్ యూ సార్. ఇలా చూడడానికి బిత్తిరి సత్తే కానీ స్క్రీన్ మీద వేరేలాగా చూపించారు. చాలా పని చేసిరు సార్. ఎంత టీం వర్క్ అంటే ఇలా మా చరణ్ అర్జున్ అన్న చెక్కిన విధానం, ఆ పాటలు, ఆ సోల్ కనెక్టెడ్ ఉంటుంది. ఒట్టిగానే విని పారేసేలాగా ఉంటుంది. విని అంటే
చిన్నప్పుడు ఒక ఫోటో పేపర్లో వస్తే దాన్ని కటింగ్ చేసి పెట్టుకుంటాం చూడు, ఎలా సినిమాలనే వస్తుంది మన పేరంటే ఏడుంటుంది కాదు, అది పోయేదేనా, చెరిపేస్తే పోదు. ఎప్పటికీ ఆ రీల్ మొత్తం అట్లనే ఉంటుంది. అంటే ఇన్స్టా రీల్ కాదు, ఇది రియల్ రీల్. ఆర్బి చౌదరి గారు మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి ఈ టీమును కలిపినందుకు, ఇంకా చాలామంది గురించి చెప్పాలి, ఇంకా చాలా ఉన్నాయి, మళ్ళా కలవాల్సినవి, వేదికలు పంచుకోవాల్సినవి ఉన్నాయి, కాబట్టి అప్పుడు ఓపెన్ చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. నాకు ఈ సినిమా భవనంలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ ఆర్బి చౌదరి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ఎంటర్టైన్ అవుతారు. మీరు ఈ సినిమా ఫ్యామిలీతో కలిసి చూడండి అండ్ సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. తోనే కట్టిపోయాడు మనందరం అటు కదా. ఒక కొన్నేళ్ల క్రితం అండి సూపర్ గుడ్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది నాకు. ఇండస్ట్రీలో ప్రతి యాక్టర్కి ఒక కొన్ని బ్యానర్స్ ఉంటాయండి. వాళ్ళు చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ ఆ బ్యానర్స్ అన్నీ గుర్తుండిపోతాయి మైండ్లో. సురేష్ ప్రొడక్షన్ అని, సూపర్ గుడ్ ఫిల్మ్స్ అని, ఇలాగా ఇందాక సత్యన్ అన్నట్టుగా ఉషా కిరణ్ మూవీస్, అలాగే అశ్విని దత్ గారు ఆ బ్యానరు, అల్లు అరవింద్ గారు గీతా ఆర్ట్స్ బ్యానరు, ఇవన్నీ చిన్నప్పటి నుంచి మేము మా మైండ్లో పెట్టుకొని మేము ఇంతప్పటి నుంచి గురువుగారు 3rd క్లాస్ 4th క్లాస్ నుంచి సినిమా పిచ్చి అనమాట. చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చి. ఆ బ్యానర్లు అలా గుర్తుండిపోతాయి అనమాట. ఇందాక అన్నట్టుగా ఆ మేఘాలు, పక్షులు వెళ్ళడం, స్టార్టింగ్ స్క్రీన్ మీద అది ఎప్పుడు వస్తుంది అని వెయిటింగ్ మేము. ఎన్ని సినిమాలు, రాజశేఖర్ గారి సినిమాలు, వెంకటేష్ బాబు గారి సినిమాలు, నాగార్జున గారి సినిమాలు, నువ్వు వస్తావని, రాజా, ఇలా ఎన్ని మేము 7th 8th 9th 10th క్లాస్ టైంలో ఇవన్నీ మేము చూసినాయి. శ్రీకాకుళంలో సరస్వతమాలు, రామలక్ష్మణ్ థియేటర్స్, సూర్యమాలు, దీపామాలు, ఇవన్నీ ఎక్కువ స్కూల్ కంటే థియేటర్ దగ్గర ఉండేవాళ్ళం మేము. స్కూల్కి వెళ్ళి టీచర్స్ చెప్తుంటే నేను ఆర్బి చౌదరి గారు బ్యానర్ ఉంది కదా మన సూపర్ గుడ్ రాసుకుంటూ వాడిని SOP ఇలాగ ఉండేది, గుడ్ ఇలా అదే SUP, మరి అలా చదవబట్టి ఇలా చదివాను నేను. ఎక్కడో థియేటర్ల దగ్గర ఎప్పుడు ఉంటే ఇక చదువు ఎప్పుడు వస్తుంది అమ్మే, మరి SO అని అంటాను నేను. SO ఎందుకు వస్తుంది, SU అని వస్తే నేను పాట చదువుకుంది అక్కడ. నేను అప్పుడు కూడా SO అని రాతుంటే టీచర్ పడేయాలి మీద ఒకటి పీకా ఉంటా, రాసిందని కరెక్ట్గా రాయరా SU అని చెప్పి. నువ్వు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతావు అని అనుకుంటే సూపర్ గుడ్ ఫిల్మ్స్ రాస్తున్నావు ఏంటి, ఆ రౌండ్ వేస్తున్నావు, బొమ్మలు వేస్తున్నావు అంటే అవి ఉండి అండి. ఎప్పుడు చిరంజీవి గారి బొమ్మలు వేయడం, నాగార్జున గారి బొమ్మలు వేయడం, వెంకటేష్ గారి బొమ్మలు వేయడం, మోహన్ బాబు గారి బొమ్మలు వేయడం, అలా ఉండిపోయింది అనమాట. అలా ప్రతి ఒక్క యాక్టర్ అలా ఇక్కడికి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అండి నేను ఫస్ట్ టైం లైఫ్లో ఒక యాక్టర్గా ఫీల్ అయింది ఏంటంటే సూపర్ గుడ్ ఆఫీస్ నుంచి ఫోన్ రావడం. నాకు ఒక్కసారిగా చిన్నప్పుడు అన్నీ గుర్తొచ్చాయి నాకు. ఏ చిన్నప్పటి నుంచి అయితే ఆ బ్యానర్ సినిమాలు చూసి పెరిగామో అలాంటి బ్యానర్ ఆఫీస్ నుంచి ఫోన్ రావడమా నాకు అని చెప్పి నేను నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ గురూజీ. సరే ఆఫీస్కి వెళ్ళానండి, బేసమ్మాట వేసుకొని ఒక పర్సన్ కూర్చున్నాడు అండి ఇలాగ మధ్యలో, లైట్లన్నీ ఆఫీస్ ఉన్నాయి, ఒక్కడే కూర్చోడు మధ్యలో. వెళ్ళాను, వెళ్తేగా మహానుభావుడు కూకొని ఉన్నాడు అక్కడ ఒకటి, అదే క్యాపు, అదే షర్టు, అదే ప్యాంటు. నేను సచ్చి దెయ్యమైన మీతో సినిమా తీస్తాను కానీ శంకర్ గారు ఈ సినిమా తీయాల్సిందని మొదలెట్టాడండి. సార్ నిజంగా సార్, ఈ సినిమా కానీ చేయకపోతే ఆయన చచ్చిపోయి దెయ్యం అయిపోయి భవనంలోకి దూరి మీరు ఎక్కడే బొంబాయిలు ఉన్నా ఏ పూణేలు ఉన్నా మిమ్మల్ని లాక్కొచ్చి మా సప్తగిరిని లాక్కొచ్చి నన్ను లాక్కొచ్చి డైరెక్ట్ అందరూ లాక్కొచ్చి సినిమా తీస్తారు సార్. దెయ్యం అయిపోయి ప్రాతాత్మ అయిపోయి ఆయన. బాబు నీకు నమస్కారం, నీకు దండం అయ్యా బాబు, దండం, నీలాంటి ఉండాల్సిందే బాబు. అసలు ఇంకోటండి డైరెక్టర్ గారిలో గొప్ప విషయం ఒకటి సార్, నిజంగా ఇందులో యాక్ట్ చేసిన ఒక 6 డజన్ మంది ఉన్నారు కదా, ఒక్కొక్కడికి ఒక్క పార్టీ, ఒకడికొకటి సంబంధం ఉండదన్నమాట. పార్టీలు వేరు, వాళ్ళు హావభావాలు వేరు, వాళ్ళ మైండ్ సెట్స్ వేరు. వీళ్ళందరినీ ఒక చోటకు తీసుకొచ్చి వర్క్ చేయించడం. బాబా నీకు దండం, మళ్ళీ దండం నీకు బాబా. ఏమచ్చా రాజకీయ నాయకులైనా కలిపి మనం పోరాడవచ్చు, కానీ వీళ్ళందరినీ కలిపి చేయడం అనేది మామూలు విషయం కాదు. అటు ఇటు కదా. నిజంగా నీకు యాడ్సప్ భయ్యా, నిజంగా ఇప్పుడు చచ్చిపో చాలు, జీవితానికి ఏం కాదు అమ్మ జీవితం.
మామూలు విషయం కాదు ఇది. ఇంతకు మించి ఇంకేముందన్నా? ప్లీజ్ క్లాప్స్ డైరెక్టర్ గారికి. కొన్ని 100 సినిమాల దగ్గరలో తీసిన సూపర్ గుడ్కి గుర్తుండిపోయే రేంజ్లో ఆ తమిళ విజయ్ గారి దగ్గర నుంచి ఇక్కడ నాగార్జున గారి వరకు ఎన్నో సినిమాలు అద్భుతాలు సూపర్ హిట్లు దగ్గర 95, 96 సినిమాలు చేసిన ద గ్రేట్ ఆర్బి చౌదరి గారి బ్యానర్లో మీరు అవుట్ ఇంక అంతే, అవుట్ ఇంక మీరు కనపడరు. ఇంకా నేను చెప్తున్నాను, ఈ సినిమా తర్వాత మీరు కనబడితే సార్ నిజం సార్ మీ లైఫ్లో గుర్తుండిపోయి ఒక కళాఖండాన్ని ఇచ్చాడు ఆయన, మామూలుడు కాదు నిజంగా. ఇది మాత్రం మీరు దయచేసి మీ 100 సినిమాలన్నీ గుర్తొస్తాయి సార్ ఈ సినిమా దెబ్బతో. నేను ఎందుకు ఇండస్ట్రీకి వచ్చి బ్యానర్ పెట్టానా, నేను ఎందుకు వచ్చి ఎంత పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు తీశాను. ఉండు మా ఆపుకో, నువ్వు ఆపుకో, నువ్వు ఆయన గురించి మాట్లాడుతున్నావు ఆపుకో. నేను ఒక ఆర్బి చౌదరిగా ఎన్ని సినిమాలు తీసాను, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, బెంగాల్, ఒరియా, ఇలాగ ఎంతోమంది హీరోలతో తీసిన నేను ఇలాంటి నటులతో ఇలాంటి డైరెక్టర్ని పెట్టి భవనము అనే ఒక వండర్ ఇచ్చాను చూడు నేను. దట్ ఈజ్ సూపర్ గుడ్ సార్. మీరు గర్వంగా తలెత్తుకునే రోజు ఈ సినిమాతో మీకు వచ్చింది సార్. నీకు పేరుతో పని లేదు, ఆ క్యాప్ ఆయన నవ్వు చాలు. ఇంకా ఆయనతో పేరు ప్రేతాత్మక పేర్లు అవసరం లేదు మధ్య. అట్లకి పేర్లు ఉంటాయా? అయ్యి ఆకర్షిస్తాయి మనుషుల్ని సార్. నిజంగా వెరీ వెరీ సూపర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా నేను ఇంకేం మాట్లాడాలో నాకు అసలు లేదు సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత అద్భుతమైన సార్. నేను చెప్తున్నానండి, ఈ దెబ్బతో హర్రర్ సినిమాలు ఎవడ తీయడం ఇంకా మానేస్తారు. ఇంకా అలా చేశారు మీరు. ఇంకా ఎవడు ముట్టుకోడు సార్. హర్రర్ సబ్జెక్ట్ అనేది సౌత్ ఇండియన్కి ఎవడైనా ముట్టుకుంటే దమ్ముంటే నా దగ్గరికి రమ్మను. ఈ దెబ్బతో ఎవడు ముట్టుకోడు. ఇంకా దెయ్యం సినిమా ఎవరి వల్ల కాదు తీయడం. ఇంకా ఏ డైరెక్టర్ వల్ల కాదు. ఏ డైరెక్టర్ ఇంకా రాయలేడు కదా. అలాంటి నటులు దొరుకుతారా? అలాంటి డైరెక్టర్ దొరుకుతాడా? ఏ ఉండే మచ్చా నువ్వు. ఏమి ఖండం అనుకుని, ఇది మామూలు ఖండం కాదు. ఇది ఖండాల్లో ఆడవలసిన ఖండం ఇది. నీకు ఇది పాన్ ఇండియా సినిమా చూశారు. ఇది పాన్ ఇండియా కాదు, ప్రపంచం. మీరు ప్రపంచానికి ఏంటి ఉడుక్కు పడతారు రేపు ప్రపంచం. ఏమనుకున్నారు మీరు? ఏం చేద్దామని ఆయన ఏం చేద్దామని ప్రపంచాన్ని ప్రేక్షకులను ఏం చేద్దామని ఉలుక్కు పడతారు రేపు పొద్దున్న. చూడు మచ్చా, నీ గురించే మాట్లాడుతాను. ఇక్కడ సెంటర్ నువ్వేగా చెప్పమంటావా? మరి కూకో, సైలెంట్ కూకో. మరి మొన్న ట్రేజర్ రిలీజ్ అయిందండి. ఒళ్ళు గగుసిపోయింది మాకు. నిజంగా చెప్తారా, మా ధనరాజు ఉన్నాడండి ఇందులో, సూపర్ యాక్టింగ్ చేశాడు. అయ్యా థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాట్లాడాను, కానీ సీరియస్గా చెప్తున్నానండి, ఇంత అద్భుతమైన సినిమాలో మాకు అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి, మా సార్ చౌదరి గారికి, ఆర్బి చౌదరి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న అంజన్న థ్యాంక్ యూ అన్న. సో ఒక 35 డేస్లో కంప్లీట్ చేసాం. ఒక చిన్న సినిమాలకు తీసాం, కానీ ఈరోజు పెద్ద సినిమా అయింది. మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది. సూపర్గా 2 అవర్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. బీభత్సమైన ఫన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, పంచెస్ ఉంటాయి, హర్రర్ ఉంటుంది. ఫ్యామిలీతో, పిల్లలతో అందరూ, చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ థియేటర్లో కూర్చున్న 2 గంటలు కడుపుబ్బ నవ్వుకునే సినిమా అవుతుంది మా భవనం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మాకు ఒక లక్కీ డే అని చెప్పచ్చు. ఎందుకోసం అంటే మేము 90స్లో మేము చదువుతున్నప్పుడు సూపర్ గుడ్ సంస్థ ద్వారా వచ్చే ఆ మూవీస్ కావచ్చు, ఆ సాంగ్స్ కావచ్చు, ఆ సెంటిమెంట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ అన్నీ మా గుండెల్లో నిలిచిపోయినటువంటి గొప్ప గొప్ప సినిమాలు. అంటే ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదువుతున్న రోజుల్లో ఆ పాటలన్నీ టీ షాపుల దగ్గర, ఆటోల దగ్గర మొత్తం టోటల్ వరల్డ్ వైడ్ వినపడే అంత హార్ట్ టచింగ్ సాంగ్స్తో, ఆ కాన్సెప్ట్స్తో సూపర్ గుడ్ సంస్థ అనేది తెలుగు ప్రేక్షకుల ప్రతి ఒక్కరు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి గొప్ప బ్యానర్ అది సూపర్ గుడ్ సంస్థ అనేది. ఆ సంస్థ నుంచి ఒక 5 మంది కొంతమంది కమెడియన్లను బట్టి ఆఫ్టర్ మా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా గాడ్ ఫాదర్ తర్వాత వస్తున్నటువంటి ఒక సినిమా 95th మూవీ ఒక సినిమా చేస్తున్నారు. దాంట్లో ఒక 5 మంది కమెడియన్లు పెట్టి ఫస్ట్ టైం సూపర్ గుడ్ సంస్థ హర్రర్ సినిమా చేస్తుంది. దాంట్లో మాకు కూడా అవకాశం రావడం అనేది నిజంగా అరే
అటు నుంచి రావడం అనేది నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాం. సో సూపర్ గుడ్ సంస్థలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాలని కూడా ట్రై చేసిన రోజులు ఉన్నాయి నేను ఈ ఇండస్ట్రీలో. అలాంటిది ఈ సంస్థలో ఒక మంచి క్యారెక్టర్ చేయడం అనేది నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో ఈ సూపర్ గుడ్ సంస్థ చూస్తుంటే భవనం మా డైరెక్టర్ బాలాచారి గారి గురించి చెప్పాలి. నిజంగా ఆయన వయసుకు మర్యాదిస్తూ ఆయన ఇండస్ట్రీలో ఈ సినిమా తీయడానికి ఒక 20 సంవత్సరాలు పోరాడాడంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్, మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. సో ఆయన ఈ భవనం కడుతున్నాం, ఈ భవనంకి మాస్టర్ ప్లాన్ ఆయనే వేశాడు. ప్లస్ దీనికి కావాల్సిన కూలీలు కొంతమంది కావాలి. నేను, శకల శంకరు, ధనరాజు, బిత్తిరి సత్యన్న, సో స్నిగ్ధ, అజయ్ అన్న, గెటప్ శ్రీను మమ్మల్ని అందరినీ కూలీలుగా పెట్టుకొని మా చేతే ఇటుకలు మోయించాడు, మా దగ్గరే ఇసుక మోయించాడు, మా దగ్గరే కాంక్రీట్ వేయించాడు, మా దగ్గరే స్లాబ్ వేయించాడు. తర్వాత ఇంటీరియర్ డిజైన్ కూడా ఆయనే దగ్గరుండి చేశాడు. గృహప్రవేశం డేట్ ఎప్పుడో త్వరలో చెప్తారు. సో ఆ గృహప్రవేశం డేట్కి మీరందరూ వచ్చి ఆ సినిమా అంటే ఆ భవనం ఎలా ఉంది, బాగా కట్టారా లేదా అని మీరు చెప్తే చాలా ఆనందిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికన్నా ముఖ్యంగా నా వెనుక ఒక పెద్ద మహానుభావుడు ఉన్నాడు. 95 సినిమాలు సూపర్ హిట్ సంస్థ ద్వారా అటు సౌత్ ఇండియా మొత్తం సినిమాలు చేస్తూ ఒక గొప్ప సంస్థ. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మాకు ఈ అవకాశం ఇవ్వడం నిజంగా మీ పాదాలకు నమస్కారం. ముఖ్యమంత్రులు అయ్యారు, గవర్నమెంట్లే ఫామ్ అయ్యాయంటే మళ్ళీ ఆ కాంబినేషన్ సూపర్ హిట్ సంస్థ ద్వారా ఈ సినిమాలో మీరు పాడిన యాదమ్మ సాంగ్ కూడా మమ్మల్ని కూడా అంత గొప్ప స్థాయిలో హిట్ కొట్టే విధంగా ఈ సినిమా ప్రేక్షకులందరూ ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు సినిమా ఇండస్ట్రీ అన్న గద్దరన్నకి. నిజంగా మీ సాంగ్ మేము ఫస్ట్ టైం పొలిటికల్స్ అంటే సినిమా సాంగ్స్ అనే మనం రిపీటెడ్గా వింటుంటాం, చాలా బాగుంటాయి. అలాంటిది ఫస్ట్ టైం పొలిటికల్ సాంగ్స్ కూడా రిపీటెడ్గా వినేంతంటి వాయిస్ మీ వాయిస్ ద్వారా మేము వింటున్నాం. నిజంగా మీరు చాలా భగవంతుడు గద్దర్ గారు ఎక్కడున్నారో పెద్ద ఆయన తర్వాత మీకు ఆ వాయిస్ భగవంతుడు ప్రసాదించడం అనేది నిజంగా గాడ్ గ్రేస్. అది ఈ వాయిస్తో మీరు మరిన్ని గొప్ప గొప్ప పాటలు పాడుతూ గొప్ప స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా చరణ్ అర్జున్ కూడా ఎంతో గొప్ప మ్యూజిక్ డైరెక్టర్. బిగ్ స్లాట్లోకి ఇంకా వెళ్ళలేదు, అది ఓపెన్గా చెప్పాల్సిన మ్యాటర్. సో ఈ సినిమా ద్వారా మరిన్ని మంచి సాంగ్స్ బడ్జెట్ ఇస్తే నువ్వు ఏ స్థాయి మ్యూజిక్ చేయగలవో నాకు తెలిసి డార్లింగ్. డెఫినెట్గా వెరీ సూన్ విత్ ఇన్ మంత్స్ నువ్వు బిగ్ స్లాట్లోకి వెళ్ళబోతున్నావు. మంచి మూవీస్తో మరిన్ని సినిమాలు మిమ్మల్ని అలరించబోతున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా సూపర్ హిట్ సంస్థ ద్వారా వస్తున్నటువంటి ఈ భవనం అనే సినిమా ఒక మంచి విజయాన్ని అందుకొని మా అందరికీ ఒక తీపి గుర్తుగా మిగిలిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్బి చౌదరి గారికి శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. 95వ చిత్రంగా రిలీజ్ అవుతున్న భవనం చిత్రం ఫంక్షన్కి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ముఖ్యంగా మా సూపర్ గుడ్ బ్యానర్ నుంచి వస్తున్న ఈ 95వ ఫిలిం నుంచి ఈ సంవత్సరంలోనే 100 పిక్చర్స్ కంప్లీట్ అవ్వబోతున్నాయి. సో అందరూ కలిసి ఒకసారి ఈ బ్యానర్ని బ్లెస్సింగ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే ఒక ఏవిఎం సంస్థ, ఒక సురేష్ ప్రొడక్షన్ సంస్థలాగా మా బ్యానరు 100 పిక్చర్స్ పూర్తి చేసుకొని మళ్ళీ అగైన్ 101 నుంచి 200కి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇటువంటి బ్యానర్లో నేను డైరెక్టర్ అయినందుకు నాలాంటి ఇంకా చాలామంది తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ ఇలాంటి డైరెక్టర్స్ అందరూ ఈ బ్యానర్ ద్వారా ఇంట్రడ్యూస్ అయినందుకు సంతోషపడుతున్నాం, గర్వపడుతున్నాం. అలాగే ఈ సినిమా పూర్తి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైన్మెంట్, ఫుల్ హర్రర్ ఎంటర్టైన్మెంట్. ఈ మధ్యకాలంలో ఇంతమంది కమెడియన్స్ని పెట్టి తీసిన సినిమా లేదు. దీనిలో సప్తగిరి అన్న, మన శకలాక శంకర్ అన్న, బిత్తిరి సత్యన్న, సిగ్ధ అండ్ ఇట్లా ధనరాజు, ఇట్లా చాలామంది ఆర్టిస్టులతో చేసిన ఈ సినిమా అవుట్ అండ్ అవుట్. మనం ట్రైలర్ చూసాం, అద్భుతంగా ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్గా ఉంది. అలాగే ఆడియో కూడా మా బ్యానర్ నుంచి ఎప్పుడూ సూపర్ ఆడియో ఉంటుంది, సూపర్ గుడ్ ఫిలిమ్స్ నుంచి. ఈ బ్యానర్కి మాకు మా ఆదిత్య సంస్థ ఎప్పుడూ ఇండస్ట్రీలో మంచి మంచి సినిమాలు ఆదిత్య నుంచి వస్తుందంటే కూడా ఆడియో అంత మంచి ఆడియో వస్తుంది. ఇలాంటి మంచి ఆడియో ఇచ్చినందుకు మ్యూజిక్ డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను సార్. అలాగే గద్రాన్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా ఈ సినిమాకి మంచి టెక్నీషియన్స్, కెమెరామ్యాన్ మోహన్ అన్న, అలాగే ఫైట్ మాస్టర్ మల్లి గారు, అలాగే డాన్స్ మాస్టర్ శ్యామ్ గారు, ఇంకా ఎడిటర్ నందమూరి హరి గారు, వాళ్ళ అబ్బాయి ఎన్టీఆర్, ఎంత మంచి సక్సెస్ టీమ్ ఈ సినిమాకి వర్క్ చేశారు. ఇక It's been more than 30 years I'm in the Telugu film industry, but still I'm struggling to speak in Telugu.
Bhavanam, this is our 95th movie. But already 96 movie already got released, in Malayalam. We made one picture in Malayalam and got released, So this will be again 95th only. And 97th again one Malayalam picture is ready. Next month we are releasing that movie. And 98th one we are producing one Tamil movie with Fagad Fazil and Vadivel in lead roles. So then we left 2 more movies, So hope to finish in another this year and next year, All it happened because of your full support, because of all your support. Bhavanam, this is totally, I made this because Super Good Films means we used to make only family-oriented movies, So this is, this Balachari, I only introduced him, some 15, 20 years before, So he wanted one more life, So without hearing any subject or anything, so I fully believed and I gave him this movie. I think he will prove himself in this picture. And I have not seen this movie so far, but I heard songs, all the songs are very good, So, congratulations, Charan. So, happy to introduce Charan, because in our banner, we introduce so many talent, So, I think he will also prove his talent in this movie. And I need not have to tell about all our artists, They are well-known artists, so I don't want to waste your time, So this is everybody's contribution. So let me see this movie first, and next we are meeting, that time I'll talk elaborately. So once again, I would like to thank my all technicians, all artists, and my directors, my heroines, for giving their best cooperation. Thank you very much.